ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ఎదురుగాలులకు హోర్డింగ్స్ నేలకూలాయి. ఈ క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెల్లాపూర్లో రోడ్లు చెరువుని తలపించాయి. 6 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైదరాబాద్లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ సివి ఆనంద్ పర్యటించారు. మల్కంపేట చెరువు, టోలీ చౌకీలోని పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన ప్రాంతాలు, ట్రాఫిక్ పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ఈదురుగాలులకు హోర్డింగ్స్ నేలకూలాయి. ఈ క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెల్లాపూర్లో రోడ్లు చెరువుని తలపించాయి. 6 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.